గైస్ ఈరోజు నా గార్డెన్ టూర్ అయితే చూపిపోతున్నా. వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ నేనే పెట్టాది. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇదే మా గులాబీ చెట్టు. మా అత్తోళ్ళకి ఇష్టమైంది ఇది. ఇదిగోని మా అత్తోళ్ళు చెరుకులు తింటున్నారు. ఇది ఏ చెట్టు నాకు తెలీదు, కానీ అదే కామెడీ. ఇది ఒక చెట్టు, ఇది కూడా ఒక చెట్టు, ఇది కూడా ఒక చెట్టే. దీని పూలు ఇట్లా ఉంటాయి. గోరింటాకు చెట్టు చూపిస్తా ఇప్పుడు మీకు. ఇది ఆముదం చెట్టు, చూసారా ఎట్లుందా? పపాయ చెట్లానే ఉంది కానీ ఆముదం. ఇది ములక్కాయ చెట్టు గాయస్. ఇది గోరింటాకు చెట్టు. మా అత్తోళ్ళు ఈ గోరింటాకులు కోసుకొని గోరింటాకు పెట్టుకుంటారు. రోజు అంటే రోజు కోసుకొని స్టోర్ చేసుకుంటారు, పెట్టుకోరు రోజు. ఇది ఆముదం చెట్టే, ఇది కూడా ఆముదం చెట్టే. దీనికి కరోనా వైరస్ లాగా వచ్చింది. కరోనా కాదు, ఇది హెచ్ఎంబీపీ వైరస్. నేను చెప్పిన వైరస్ చెట్టుల్ని అందరూ నమ్మాల్సిందే. ఇదే మా పపాయ చెట్టు. చూడండి ఎంత అప్పుడే పపాయ కాయలు వచ్చేసి. ఇది దానిమ్మ చెట్టు గాయస్, చూసారా ఎంత బాగుందా? మీకు ఒక కాయ చూపిస్తా ఇప్పుడు. దానిమ్మది ఇదిగోండి, అదే కాయ పెరుగుతుంది. నేను జూమ్ చేసి కరెక్ట్గా తీయలేను. సో ఇది నిమ్మకాయల చెట్టు. నిమ్మకాయలు వస్తాయి. ఇంకా మేము నిమ్మకాయలు కోసుకోవడానికి కూడా కాదు, కొనడానికి పని ఉండదు. చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇక పూలు. ఇదే సీతమ్మ వారి జడ చెట్టు. జడ పూలు చూడండి, జడలాగా ఎంత అందంగా ఉన్నాయో. ఇది రిత్తిమల్ చెట్టు, ఇది నిత్తిమల్ చెట్టు. ఇది పచ్చిమిరకాయ చెట్టు, సింకు చెట్టు. ఇది శివుడికి ఇష్టమైంది. ఈ పూలంటే శివుడికి చాలా ఇష్టం అంట. మా నాయనమ్మ రోజు శివుడికి పెట్టిద్ది. మా నాయనమ్మ రోజు ఇది శివుడికి పెట్టిద్ది. ఇది పసుపు చెట్టు, చూసారా ఎంత బాగుందో? చంద్రకాంత చెట్టు. ఇది చిలకమూక పూలు, చూసారా ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఇదే మా తులసమ్మ చెట్టు, చూసారా? రోజు మేము పూజ చేస్తాం దీనికే. చూడండి గణేశుడు విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, కృష్ణుడు, ఇది శ్రీ శివుడిది, అన్నపూర్ణాదేవిది. చూసారా? మా నాయనమ్మ అందరినీ బయట పెట్టేసింది. నిత్య పూజలు ఇక్కడే జరుగుతాయి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చింది. ఎందుకంటే రేపు మా నాన్నోళ్ళు మా బావోళ్ళు అందరూ శివమాలలో ఉంటారు. మా నాన్నోళ్ళు 41 డేస్లో 11 డేస్ 9 రోజుల్లో నేను కూడా వేసుకుంటా. అది కూడా తీస్తా మీకు. ఇది మా నాయనమ్మ షుగరు, సో అందుకనే రణతాంబ చెట్టు. ఇది అదే రణపాల చెట్టు, చూసారా? షుగర్కి హెల్ప్ అయింది. ఇది లిల్లీ చెట్టు. అదే DJT స్క్వేర్లో లిల్లీ ఉంటుందా, ఆ లిల్లీ చెట్టు సంవత్సరాలకు ఒకటే పూసిద్ది. పూసినప్పుడే వీడియో తీసి పెడతానులేండి. పూసినప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు చెట్టుని చూడండి, ఇది జామ చెట్టు. నేనే నాటాను ఇది. చూడండి అప్పుడే కాయలు వచ్చేసినాయి. ఎన్ని కాయలు కాసినాయి ఫ్రెండ్స్, చాలా కాయలు కాసినాయి. మేము తినేసాం. జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు వచ్చేసినాయి. టమాటా చెట్టు, ఇది మొత్తం టమాటా గార్డెన్. మా నాయనమ్మ నాటేసింది. ఇంగ్లీష్ పచ్చల పూర. ఇది పప్పులో పెట్టుకుంటే ఇది బాగుంటుంది. మా నాయనమ్మ రోజు వేసేసి పప్పులో పెట్టేసిద్ది. అది మేము ఖచ్చితంగా తినాం. బాయ్ ఫ్రెండ్స్, రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దాని 750 లైక్, సబ్స్క్రైబ్, షేర్ గైస్.